ఓం నమ శివాయ. హాయ్, వెల్కమ్ టు ఎంజీ రాజు ట్రావెల్స్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. అందరూ బాగుండాలని ఆ శివయ్య తండ్రి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈరోజు నేను శ్రీ రామప్ప దేవాలయం టెంపుల్కి వచ్చానండి. ఇక్కడ ఇందాక చూసుకున్నట్టు శిలాశాసనం అది ఈ రామప్ప దేవాలయం మొత్తం పూర్తి డీటెయిల్స్ ఆ శిలాశాసనంలో ఉన్నదండి. ఇక్కడ ఇరువైపులా గుడి లోపలికి వెళ్ళేటప్పుడు ఇరువైపులా చెట్లు ఆహ్లాదకరంగా చాలా వాతావరణం పచ్చగా చాలా ఆహ్లాదకరంగా ఉన్నది. ఇక్కడ ఈ చెట్టు చూసుకున్నట్లయితే తాడి చెట్టు అండ్ వేరే చెట్టు మొదలు ఒక దగ్గరే ఉన్నాయండి. ఇది మన దేవాలయం. లోపలికి వెళ్ళి చూద్దాం. ఆలస్యం, రండి వెళ్దాం. వచ్చాం కదా, ఇక్కడ మనకి నందీశ్వరుడు కనపడుతున్నారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళితే మనకి ఆ మహాశివలింగ రూపం దర్శనమిస్తుంది. చూడండి, చిన్నగా ఉన్న శివలింగం అనమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆర్కిటెక్చర్ మాత్రం చాలా 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 బాగుంది. కానీ ఇక్కడ మహానంది చూడండి, మొహం కాడ కొంచెం రాయిని ఆ విగ్రహాన్ని విరగొట్టినట్టు కనపడుతుంది. ఆల్రెడీ ఇక్కడ విగ్రహం విరగొట్టారు. అదేవిధంగా ఇక్కడ కూడా చూసుకున్నా, ఇక్కడ కూడా సేమ్ ఆ వేణుగులకి కూడా అదే రకంగా విరగొట్టినట్టున్నారు. ఇక్కడ స్తూపం ఉన్నది. ఈ స్తూపం ఆర్కిటెక్చర్ మాత్రం చాలా చాలా బాగున్నది. ఇక్కడ గుడికి కూడా ఇక్కడ కూడా చాలా బాగున్నది. చూడండి, అప్పట్లో ఈ గుడిని నిర్మించడానికి శిల్పులు చాలా 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 రాతి కట్టడం మీద చాలా ఆర్కిటెక్చర్గా చాలా చాలా బాగా కట్టారు. ఇక్కడ చూసారండి, ఇక్కడ మొత్తం కూడా అంతా నీట్గా చాలా బాగుంది. ఇదిగో ఇక్కడ కూడా సేమ్ వేణుగు విగ్రహాన్ని కూడా తలకాయ అక్కడ నరకడం జరిగినది. ఇక్కడ మహాశివలింగం చెట్టు కింద, మామిడి చెట్టు కింద శివలింగ రూపం దర్శనమిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మహానందీశ్వరుడి విగ్రహం ఒకటి ఉన్నది. ఇక్కడ పైన కట్టడం గోపురాన్ని మొత్తం కూడా ఇక్కడ పడగొట్టేశారంట. ఇక్కడ చూసుకుంటే మహాశివలింగ రూపం, ఆ మహానందీశ్వరుడికి ఎదురుగా శివాలయం ఉంది. ఆ శివాలయంలోని ఆర్కిటెక్చర్ మాత్రం చాలా 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 అద్భుతంగా ఉంది. ఆ ఆర్కిటెక్చర్ గురించి చెప్పడానికి ఈ మాటలు కూడా ఏవి కూడా సరిపోవు. ఈ బయట చూసుకుంటే ఇక్కడ కూడా ఈ గుళ్ళు కూడా కొన్ని కోలుగొట్టినట్టుగా కనపడుతున్నాయి. ఇక్కడ చూడండి, ఈ బయట స్తంభాల మీద ఆర్కిటెక్చర్ చాలా చాలా అంటే అద్భుతంగా ఉన్నది. పైన కూడా చూడండి, మీకు అన్నీ కూడా చూపిస్తున్నాను.